అనగనగా ఒక అమ్మాయి, మనందరికీ తన పేరు తెలుసు. బట్ తన కథ చాలామందికి తెలియదు. తను ఒక రాక్షసిలాగానే మనకు పరిచయం, ఎందుకంటే తను రావణాసురుడి చెల్లెలు కాబట్టి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ శూర్పణఖ. కానీ ఇది మీకు తెలుసా, తన అసలు పేరు మీనాక్షి అని. మీనాక్షికి అర్థం అందమైన కన్నులు కలది అని. అండ్ శూర్పణఖ అనేది తనకు తన అన్న పెట్టిన పేరు. ప్రేమతో మాత్రం కాదండోయ్, కోపంతో మరియు ద్వేషంతో. ఆ పేరు అంటే మీనాక్షికి అస్సలు నచ్చేది కాదంట. శూర్పణఖ ఆ పేరు వినగానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ రెండు, నాకు అట్లీస్ట్. లక్ష్మణుడు తన ముక్కు కోసేయడం, అండ్ మన సీతమ్మ గారు లంకలో ఉన్నప్పుడు తను చాలా ఇబ్బంది పెట్టింది అని కొంతమంది చెప్తారు. బట్ తను ఎవరు, తన స్టోరీ ఏంటి అనేది ఎప్పుడు నాకు ఆలోచన రాలేదు. చాలామందికి కూడా ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను ఒక బుక్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. పేరు వచ్చేసి లంకాస్ ప్రిన్సెస్. ఇంకా బుక్ కంప్లీట్ అవ్వలేదు, హార్డ్లీ 35 to 40% అయిపోయి ఉంటుంది. బట్ ద వే దట్ ఐమ్ కనెక్టింగ్ టు దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. తను ఆలోచనలు, తను చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్, ఇవన్నీ చూస్తుంటే యూ కెన్ రిలేట్ టు హర్ ఆన్ అ హ్యూమన్ లెవెల్ అనమాట.